గుస్తేవ్ లే బాన్ ఒక ఫ్రెంచ్ సామాజిక శాస్త్రవేత్త మరియు వైద్యుడు. జనసమూహ మనస్తత్వ శాస్త్రం మరియు సామాజిక పరివర్తనపై తన ప్రభావవంతమైన సిద్ధాంతాలను అలాగే తన రచనలను ప్రసిద్ధికి ఎక్కించాడు. నోజెంట్లేట్ రూట్రువో జన్మించిన ప్యారిస్లో విద్యను అభ్యసించి లేబాన్ ప్రారంభంలో వైద్య వృత్తిని కొనసాగించాడు. సామాజిక శాస్త్రాలపై తన దృష్టిని మరల్చే ముందు అనేక వైద్య గ్రంథాలను ప్రచురించాడు. అతని ముఖ్యమైన రచనల్లో ది క్రౌడ్, ఏ స్టడీ ఆఫ్ ది పాపులర్ మైండ్ ఉన్నాయి. ఇక్కడ జనసమూహంలోని వ్యక్తులు తరచుగా వ్యక్తిగత హేతుబద్ధ నుండి వేరుపడి ఏకాభిప్రాయం మరియు భావోద్వేగంతో ఎలా వ్యవహరిస్తారో అన్వేషించాడు. జనసమూహం వారి స్వంత జీవితాన్ని తీసుకువచ్చని, ఇది సామాజిక చర్యలు మరియు సంక్షోభాలను ప్రభావితం చేసే సామూహిక మనస్తత్వానికి దారితీస్తుందని అతను సిద్ధాంతీకరించాడు. జాతి మరియు మేధస్సు గురించి లే బాన్ యొక్క ఆలోచనలు వివాదాస్పదమైనప్పటికీ వివిధ జాతీయుల మధ్య ఒక సోపాన క్రమం మరియు కపాల లక్షణాలు మరియు గ్రహించిన మేధస్సు మధ్య అనుబంధాన్ని సూచించాయి. అపస్మారక మనస్సు మరియు మానసిక అంటువ్యాధిపై అతని అభిప్రాయాలు తరువాతి మానసిక సిద్ధాంతాలను ఊహించాయి. 20వ శతాబ్దం ప్రారంభంలో రాజకీయ వ్యక్తుల ఆసక్తిని ఆకర్షించాయి. అతని ప్రశంసలు ఉన్నప్పటికీ లేబాన్ పార్షియన్ సమాజంలో సామాజిక తిరస్కరణను అనుభవించాడు మరియు మానవత్వంపై అతని నిరాశావాద అభిప్రాయాలు ఒంటరితనం యొక్క భావనతో ముగిశాయి. అతని కాలంలోని శాస్త్రీయ నీతిలో పాతుకుపోయిన అతని రచనలు వాటి చిక్కుల కోసం విమర్శించబడ్డాయి మరియు రాజకీయ ఆలోచన మరియు సమూహ డైనమిక్స్పై శాశ్వత ప్రభావాలను చూపాయి. ఇక చెప్పాలంటే తన జీవితం తొలి దశలో అనేక ఇబ్బందులకు గురయ్యాడు. తన జీవితాన్ని కృషితో నాస్తి దుర్భిక్షం అనే విధంగా ముందుకు తీసుకెళ్లాడు. తన ప్రాముఖ్యతలు అనేక ఉన్నాయి. లేబాన్ ప్రధానంగా జనసమూహ మనస్తత్వ శాస్త్రంలో చేసిన కృషికి ప్రసిద్ధి చెందాడు. కానీ ఇప్పటికీ కొంతమందికి గుర్తుండిపోయేది ఏమిటంటే అపస్మారక మనస్సుపై ఆయన చేసిన కృషి, వైద్యంలో ఆయన రచన, జాతికి సంబంధించిన వివాదాస్పద సిద్ధాంతాలు మాత్రమే. మానవ శాస్త్రం మరియు పురావస్తు శాస్త్రంపై ఆయన రాసిన పుస్తకాలు, గుర్రాల శిక్షణపై ఆయన రాసిన గ్రంథం, నల్ల కాంతిపై ఆయన చేసిన అన్వేషణలు మరియు పదార్థం మరియు శక్తి యొక్క సమానత్వం మరియు పొగకుర్పుపై ఆయన రాసిన రచనలు, ఇలా అనేకం మనకి గగుర్పొడుస్తాయి. గుస్తావ్ లే బాన్ చారస్టెస్కు దూరంగా ఉన్న నోజెంట్లేట్రు అనే వ్యవసాయ పట్టణంలోని పౌర సేవకుల బూర్జువా కుటుంబంలో అప్పుడు జన్మించాడు. బాలుడిగా ఉన్నప్పుడు తన సోదరుడు జార్జ్ చేయవలసి వచ్చినట్లుగా తన తండ్రి మరియు తాత అడుగుజాడలను అనుసరించనని, తన స్వస్థలమైన గ్రామీణ వాతావరణం నుండి తప్పించుకోవాలని అతను ప్రతిజ్ఞ చేశాడు. అతనికి 19 సంవత్సరాల వయసు వచ్చేసరికి టూర్స్లోని అతని లైసీ విద్య తర్వాత లేబాన్ పారిస్కు వెళ్ళి తిరిగి రాలేదు. ఇక చెప్పాలంటే ఎత్తైన నుదురు మరియు తీవ్రమైన నల్లటి కళ్ళు కలిగిన అందమైన వ్యక్తి లేబాన్. పార్షియన్ సమాజంలోకి అంగీకరించబడాలని కోరుకున్నాడు. కానీ అతని పుస్తకాలు మరియు విజయాలు గణనీయమైన దృష్టిని ఆకర్షించిన తర్వాత కూడా పదే పదే దూరంగా ఉంచబడ్డాడు. ఆయన స్త్రీ పురుషుడిలా ఉన్నప్పటికీ అతను వివాహం చేసుకోలేదు. బహుశా అతని లోతైన నిరాశావాదం మరియు మహిళల తక్కువతనం గురించి అతని అభిప్రాయాలు అతని సంబంధాలలో జోక్యం చేసుకోవడం వల్ల కావచ్చు. లేబాన్ యొక్క నిర్మాణాత్మక సంవత్సరాల్లో మేధావి ఫ్రాన్స్ ప్రతిపాదికన ప్రతిదానికి శాస్త్రీయ సూత్రాలను వర్తింపజేసింది. ఫలితంగా ఎమిలే జోలా తన సాహిత్య సిద్ధాంతాన్ని మోడల్ చేయడం, లే రోమన్ ఎక్స్పెరిమెంటల్ 1880లో, ది ఎక్స్పెరిమెంటల్ నవల 1964లో, క్లౌడ్ బెర్నార్డ్ యొక్క ఇంట్రడక్షన్ ఎట్యూడ్లీ ద మెడిసిన్ ఎక్స్పెరిమెంటల్, ఇలా తన యొక్క ఎక్స్పెరిమెంట్స్ని బయటికి తీసుకురావడంలో తన కృతకృత్యుడయ్యాడు. చాలా ఫలితాలు వచ్చాయి. ఈ పుస్తకం లేబాన్కు కూడా ప్రభావం చూపింది. వివిధ జాతుల ప్రజల కపాల లక్షణాలు అధ్యయనం చేయడానికి, అంటే బ్రెయిన్ ఎక్సర్సైజెస్, బ్రెయిన్ యొక్క తంత్ర మాంత్రికలను మరియు గుర్రాలకు శిక్షణ ఇవ్వడానికి ప్రయోగాత్మక పద్ధతులను ఉపయోగించి లేబాన్ తన ఆలోచనలు అటువంటి విభిన్న ప్రాంతాల నుండి జాతి గురించి తన భావనలకు బదిలీ చేయడం ప్రారంభించాడు. వైద్య శాస్త్రంలో వివిధ శాఖల్లో ఉపయోగించే ఉపకరణాలను కనిపెట్టడంతో పాటు లేబాన్ మానవ శాస్త్ర ప్రదేశాల్లో కపాల కొలతలు చేయడానికి ఉపకరణాలను కనుగొన్నాడు. అతను వివిధ ప్రజల పుర్రెలను కొలిచేటప్పుడు తెలివితేటలు మరియు తల లక్షణాల మధ్య కనిపించే సహసంబంధం గురించి సాధారణ చేయకుండా ఉండలేకపోయాడు. అంటే సాధారణీకరణలు కొన్ని జాతుల మనుషులతో అంటే ఇతరుల కన్నా ఉన్నతమైనవని అతని సిద్ధాంతీకరణలు దారితీశాయి. అయినప్పటికీ లేబాన్ జాతి అనే పదాన్ని
జాతీయతను సూచించడానికి ఉపయోగించాడు. దాని అర్థాన్ని దాన్ని మరింత ఆమోదించబడిన మానవ శాస్త్ర నిర్వచనానికి పరిమితం చేయలేదు. పైన ఉదాహరించిన 3 పుస్తకాల్లో అతను జాతి గురించి తన అత్యంత ప్రభావవంతమైన సిద్ధాంతాల్లో కొన్నింటిని వ్యక్తపరిచాడు. మానవుల అపస్మారక మనస్సుపై లిబాన్ విపరీతమైన ఆసక్తిని కనబరిచాడు. కాబట్టి ఇతని యొక్క సైకాలజీ, ఇతని యొక్క మేధస్సు ప్రపంచానికి తెలియజేసేలా తన పుస్తకాలు ప్రచురింపబడినాయి. ద క్రౌడ్, ఏ స్టడీ ఆఫ్ ఏ పాపులర్ మైండ్ అనే పుస్తకం చాలా బాగుంటుంది. వీలుంటే చదవడానికి ట్రై చేయండి. ఇది ఈరోజు పాడ్కాస్ట్. జై భారత్.